నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభు, మరొకసారి సాయంకాలము నీ సన్నిధిలో కూడి ఉండడానికి నువ్వు ఇచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకము ఎంతో ప్రతికూలంగా ఉంది, అయితే దేవ నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. అనేక మంది నామకార్థ క్రైస్తవులు కూడా అలాంటి ఆచారాల్లోనే మునిగిపోతూ ఉన్నారు. కానీ మేము ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవులుగా, ముందుగా నిర్ణయించబడిన క్రైస్తవులుగా మమ్మల్ని వేరు చేసి నీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టావు. అందును బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఉదయకాలం ప్రభువ, యవనస్తులతో, నాతో, అందరితోనూ చక్కగా మాట్లాడిన దేవుడు తండ్రి. రాత్రి ప్రభువ, మరొకసారి నిన్నే మేము ఆహ్వానిస్తున్నాము. మాతో మాట్లాడండి, నీ కృపనివ్వండి, నీ కనికరం మాకు దయచేయండి. ఓ నీ వాక్యం వచ్చినప్పుడు ప్రభువ, మా జీవితాలు కట్టబడతాయి. నీ వాక్యమే మమ్మల్ని నడిపించేది, నెమ్మదిది నీ వాక్యమై ఉన్నది. నిశ్చయం నీ వరకే మేము ఎదురు చూస్తున్నాము. నీ కార్యము చేయండి, మమ్మల్ని బలపరచండి. ఇక్కడ వ్యతిరేకమైన ప్రతి ఆత్మలను బంధించండి. నువ్వు ఎలా కదులుతున్నావో, ఈ చివరి నువ్వు ఎలా కదులుతున్నావో, ఈ చివరి దినాలలో నువ్వు ఎలా ముందుకు వెళ్తున్నావు, అది మేము చూసి నీతో పాటు మేము కదలడానికి నీ కృప, నీ కనికరం మాకు దయచేయమని మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తూ, ఈ కూడికి అనంతరం మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని. అలాగే ప్రభువా, మా సహోదరులు యవనస్తులు క్షేమంగా గృహాలకు చేర్చావు. అలాగే కొంతమంది సహోదరులను ఈ కూడి కొరకే దూర ప్రాంతం నుంచి నడిపించావు. వారిని దీవించండి. ఉదయకాలం సహకారులుగా వచ్చిన బిడ్డలను కూడా దీవించండి. దావీదుగో ఈ కూడికలో కూడా అద్భుతంగాను మాతో సహవాసం చేయమని నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న వాక్య భాగాన్ని చదివిన తర్వాత మనము కూర్చుందాము. దేవుని వాక్యములో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం నుండి. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి. ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటినట్లు నేను అతడు బందీ గృహములో తెలగరి విసిరువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రులకు తిరిగి మోల్చుటకు మొదలుపెట్టాను. అలాగే 28వ వచనం కూడా చదువుదాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కొనుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కసారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములను ఒకదాని కుడి చేతను ఒకదానిని ఎడమ చేత పట్టుకుని నేనును ఫిలిష్తీయులు చనిపోదుము కాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సరదారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమును అతడు చంపిన వారి శవముల కంటే లెక్క జీవిత కాలము అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయిను. అప్పుడు చదవబడినటువంటి దేవుని దేవునికి మహిమ కలుగును గాక. కూడికి చాలా ఆలస్యమైంది కనుక నేను కొద్దిసేపు చెప్పేసి నేను ముగిస్తాను. నా ఆశ అయితే కొద్దిసేపు చెప్పాలని ఉంది. సో కొన్ని విషయాలు మనము ఈ కాలానికి సంబంధించినటువంటి లేఖన భాగాలను మనం చూసాం. తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. అందుకే నీ దినము దాని వర్తమానమును గుర్తించమన్నాడు. నీ స్థానాన్ని గైకొనమన్నాడు. ఆ స్థానంలో నిలబడమని చెప్పాడు. సో ఖచ్చితంగా అది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మన స్థానంలో నిలబడతాము, ఆ స్థానంలో ఉండి పని చేయడం మొదలు పెడతాం. ఉదయకాలం చాలా అద్భుతంగా దేవుడు 2 రాత్రి కూడా చక్కని విషయాలు మనకు బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. చాలా తక్కువ సమయం ఉంది కనుక నేరుగా వాక్యంలోకి వెళ్ళినప్పటికీ కేవలం వాక్యం వినాలని వారు కూడా పనులు పక్కన పెట్టుకుని నాతో పాటు వాళ్ళు ప్రయాణమే వచ్చారు కేవలం వాక్యం కొరకు. వారిని కూడా నేను మా సహోదరిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చక్కగా నాతో పాటు ఉండి దినమంతా నన్ను అందరూ బలపరిచి ప్రోత్సహించినందుకు
మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అత్యధికంగా దీవించి మరియు ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈ యొక్క లేఖనములో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే సంసోని జీవితంలో 2 స్వారీలు ఉన్నాయి. సంసోని జీవితంలో 2 స్వారీలు ఉన్నాయి. మనకు తెలుసు, స్వారీ అంటే మన కొత్త పదం ఏమీ కాదు. దేవుని ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక స్వారీ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఆయన చివరి దినాలలో, ముగింపు దినాలలో నా జీవితం ఏమైపోతుంది, నా ముగింపు అయిపోతుందా అని బాధపడుతున్నప్పుడు వాళ్ళ యొక్క సంఘములో లేకపోతే ఒక సహోదరుడికి ఒక చక్కని కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే దాన్ని అంటాడు ఓవర్లాండ్ వాకర్ డ్రీమ్ అంటాడు. ఆ కళ కనింది ఎవరంటే ఓవర్లాండ్ వాకర్. సో 6508-115 అనే వర్తమానంలో మరియు దానిని ఎరుగుగా దయచేసి మీరు వేస్తే బాగుంటుంది అనుకున్నాను. జస్ట్ కన్క్లూజన్ ఇచ్చేసి నేను త్వరగా ముగించేస్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక సంఘానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. దానిని ఎరుగుదు అనే వర్తమానంలో 91 పారాగ్రాఫ్లో 91-97 యూ కెన్ రోట్, మీరు రాసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళాక దాన్ని చేయండి. నేను కంక్లూడ్ చేసి నేను చెప్తాను. అయితే ఇందులో ఓవర్లాండ్ వాకర్ డ్రీమ్లో అతను విలియం బ్రాండమ్ కోసం ఒక కలగంటూ ఉన్నాడు. ఆ కలగంటున్నప్పుడు అతను చెప్తున్నాడు విలియం బ్రాండమ్తో మాట్లాడుతున్నప్పుడు, నేను దేవుని ఎదుట నిలబడవలసి ఉన్నదని గ్రహించాను అంటున్నాడు. అంటే విలియం బ్రాండమ్ కాలంలో ఓవర్లాండ్ వాకర్ అంటున్నాడు, నేను దేవుని ఎదుట నిలబడవలసి వాడిగా ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చి అతను ఒక కళ చెప్తున్నాడు. ఆ కళ ఏంటంటే, నేను నిద్రపోయానో ఏమయ్యానో నాకు తెలియదు, కానీ నాకు ఒక కళ వచ్చింది. నా కుమారుని చేయి ఒక సంచిలో ఇరుక్కుపోయినది. ఆ సంచి నిండా యాపిల్స్ ఉన్నాయి. అవి కింద పోసి చూడగా అవి పచ్చగా కనబడినవి, అవి కొరకబడినవి. వాటిని నేను ఎత్తి మరలా సంచిలో వేశాను. కొన్ని దొర్లిపోతూ ఉన్నాయి. గడ్డి మీద నుండి అందుకొన ప్రయత్నించాను, కానీ అవి కంచి కింద నుండి దొర్లిపోయాయి. ఆ ప్రక్కనే పెద్ద రహదారి ఉన్నది. నేను తూర్పు వైపు చూడగా ఒక గొలుసు పెద్ద రాయికి తగిలించి ఉన్నది. నేను అక్కడికి వెళ్ళాను. ఈ గొలుసు వేసి ఆపిల్స్ లాగాలని తలంచాను. గొలుసు వేయబోగా ఒక స్వరము మొత్తం భూమిని కంపింపజేసింది. నా కాలి క్రిందనున్న భూమి కంపించినది. ఆ కంపనం ఆగిపోయిన తర్వాత నేను ఒక స్వరం విన్నాను. ఆ స్వరం బ్రెనహాం సోదరుడదా, నీదే. నాకు తెలియను, మరొకసారి ఈ దారి గుండా ప్రయాణించునని ఎవరో చెప్పిరి. నేను రాతి వైపు చూడసాగాను. మబ్బులు కమ్ముకున్నవి. తూర్పు నుండి పశ్చిమానికి ఒక పిరమిడ్ ఆకారం ఏర్పడినది. ఆ తూర్పు వైపు నీవు ఒక గుర్రం మీద నిలబడి ఉన్నావు. అట్టి దాన్ని నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. గొప్ప తెల్లని గుర్రం. నువ్వు ఒక ఇండియన్ ప్రధానంలో ఒకరి వలె వస్త్రములు ధరించుకుని ఇండియన్ వారు వస్తువులన్నీ ఉన్నవి. చేతులు గాజులు, శిరస్త్రాణం మొదలైనవి ఉన్నవి. నీ చేతులకు పైకి ఉన్నవి. ఆ గుర్రం ఒక సైనిక్ గుర్రం వల్ల నిలబడినది. నువ్వు పశ్చిమానికి దానిపై స్వారీ చేచు వెళ్ళిపోయావు అన్నాడు. సో అంతా మీరు చదువుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక గొప్ప కార్యం కోసం మాట్లాడుతున్నాడు. ఏంటంటే, విలియం బ్రాండమ్ తన మొట్టమొదటి కాలంలో వచ్చినప్పుడు ఆయన మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, మూడవ ఈడుపు పరిచర్ని కలిగి ఉన్నాడు. మనకు తెలుసు, ఈడుపు అంటే లాగుట. మొట్టమొదటిగా స్వస్థతలు మరియు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. రెండవదిగా ఉదరాశాలు వివేచన చేశాడు. మూడవదిగా పలకబడిన మాట, వాక్యము తెరవబడుట, నశించిన వారికి సువార్త ప్రకటించుట. సో ఇన్ని కార్యాలు చేసుకుంటాడు. మొదటి స్వారీ చేసుకుంటూ వచ్చాడు. అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అయితే అనుకున్నాడు, నా పరిచర్య ముగింపుకు వచ్చేసిందా, నేను చివరికి వచ్చేసానా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆ సమయంలో అనుకున్నాడు, నా వయసు అయిపోయిందేమో, ఇంక నా పని అయిపోయిందేమో అనుకుంటున్న సమయంలో ఓవర్లాండ్ వాకర్ అనే వ్యక్తికి ఒక కళ ఇచ్చాడు దేవుడు. ఆ కళలో ఏముందంటే, స్వారీ ఆగిపోలేదు, కానీ మరొక స్వారీ ఉంది. ఐ విల్ రైడ్ దిస్ ట్రైల్ అగైన్ అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ దారి గుండా మరొక స్వారీ జరుగుతుంది. ఈ స్వారీతో ఆగిపోదు, కానీ మరొక స్వారీ ఉంటుంది. మరొకరు ఏ పరిచర్య అయితే నీవు చేసావు అంతకంటే గొప్ప పరిచర్య రాబోతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని దేవుని ప్రవక్త, దేవుడు తన సొంత వాక్యం ముందు ప్రత్యక్షమగునని వర్తమానంలో మాట్లాడాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలంలో మాట్లాడాడు. ఏమంత తెల్లగానున్న పావురపు రెక్కలపైన వర్తమానంలో జూనియర్ జాక్సన్ కళ కోసం మాట్లాడాడు. సో ఇలా అనేక వర్తమానాలు రెండవ స్వారీ కోసమని మాట్లాడాడు. అంటే ఈ చివరి దినాలలో విలియం బ్రాండమ్ ఒక గొప్ప స్వారీ చేస్తే, ఇప్పుడు విలియం బ్రాండమ్ తర్వాత కూడా ఒక గొప్ప స్వారీ చేయబడుతుందని ఈరోజు చివరి కాలంలో ఉన్న వధువుకి వాగ్దానం చేయబడింది. విలియం బ్రాండమ్ ఎలాంటి పరిచయం చేశాడు? ఎందుకంటే అన్నాడు, నేను చేయక్రియలు నాకంటే అధికం చేస్తానని చెప్పాడు.
యేసు ప్రభు అనేక సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు. యోహాను సువార్త 14:12 ఆయన చెప్తున్నాడు, నేను చేసే క్రియలు నాకంటే అధికంగా మీరు చేస్తారన్నాడు. అందుకే మొదటి సారిలో జరిగినటువంటి కార్యముల కంటే రెండవ స్వారీలో అతి గొప్ప కార్యాలు జరిగాయి. యేసు ప్రభు చేసిన పరిచర్య కంటే శిష్యులు చేసిన పరిచర్య గొప్పగా వెళ్ళింది, అంతకంటే గొప్పగా వెళ్ళింది. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే, మరొక పరిచర్య ఉంటుందా అని అన్నప్పుడు ఎస్, మరొక పరిచర్య ఉంటుంది అని చెప్పి ఆ కాలంలో వాగ్దానం చేయబడింది. ఎందుకంటే మరొక పరిచర్య అనేది వాగ్దానమై ఉన్నది. ఈరోజు స్వస్థత ఎలా వాగ్దానం ఉందో, ఈ రెండవ పరిచర్య అనేది లేదా రెండవ స్వారీ అనేది కూడా ఒక గొప్ప వాగ్దానమై ఉన్నది. విలియం బ్రాండంతో మాట్లాడాడు, మరొక స్వారీ ఈ దారి గుండా జరుగుతుంది, నువ్వు చేసినట్లుగానే మరొక స్వారీ జరుగుతుంది. విలియం బ్రాండం అంటాడు, సీల్స్ మాట్లాడుతూ, వధువుకి ఏమన్నా పరిచర్య ఉంది ఎత్తబడే ముందు అంటాడు. ఖచ్చితంగా వధువుకి గొప్ప పరిచర్య ఉంది అంటాడు. అంటే నేను నమ్ముతున్నాను, మనకి గొప్ప పరిచర్య ఉందని నమ్ముతున్నాను. మనం విలియం బ్రాండం కాలం చూసి మనం ఆ కార్యాలు జరిగాయి, ఈ కార్యాలు జరిగాయి మనం మురిసిపోతూ ఉన్నాము. కానీ ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, సామాన్యమైన జనులమైన మనం తీసుకుని విలియం బ్రాండం కాలంలో జరిగిన దానికంటే అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తానని, వధువు ద్వారా జరుగుతాయని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాగ్దానం చేశాడు ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు వాగ్దానం కొరకు వధువు ఎదురు చూడవలసిందే. ఆ రెండవ స్వారీ కొరకు వధువు ఎదురు చూడవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి స్వారీలో విలియం బ్రాండం చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు రెండవ స్వారీలో ఇప్పుడు వధువుగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన సంసోను జీవితం మనం చూసినప్పుడు పర్టికులర్గా మన జీవితం అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏది ఉట్టినే పెట్టట్లేదండి, ఆయన ఛాయలు సాదృశ్యాలుగా పెట్టుకుంటూ వస్తున్నాడు. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, మీరు ఎప్పుడు ఛాయలు చూపిస్తున్నారేంటి, గుర్తులు చూపిస్తున్నారేంటి అని మాట్లాడుతున్నప్పుడు, నాకు చదువు లేదు కానీ ఛాయల్లోనూ గురుతుల్లోనూ దేవుడు అసలైన రహస్యాలు పెట్టాడని చెప్పాడు. ఎందుకంటే ఛాయలు అర్థమవుతున్నప్పుడు, పాత నిబంధనలో దేవుడు ఒక్కొక్కరు జీవితాల్లో కదులుతున్న విధానాన్ని గమనిస్తున్నప్పుడు తీసేమనండి. దేవుని రెస్పెక్ట్ ప్లీజ్, ఏమనుకోకు, తీసేసే. గమనించండి, ఛాయలు గుర్తులు మనం చూస్తున్నప్పుడు మన జీవితం ఏమై ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో ఒట్టిన వారి జీవితాలు పెట్టడం కాదు, దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఆలోచించి చివరి దినాలలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు, వారి గొప్ప గొప్ప భక్తుల జీవితంలో దేవుడు కదులుతూ అదే జీవితం భవిష్యత్తులో ఒక తరములో జరగబోతుందని దేవుడు ముందుగానే రాయిస్తున్నాడు. అందుకే ఇక్కడ సంసోను జీవితంలో జరిగినటువంటి ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. ఖచ్చితంగా మన జీవితంలో జరిగే సంగతులు కూడా మనకు అర్థమవుతాయి. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, నాకు ఎప్పుడైతే ముద్రలు తెరబడ్డాయో, సీల్స్ తెరబడిన తర్వాత నాకు పరిశుద్ధ గ్రంథం కొత్తదైంది అన్నాడు. నీకు కూడా గ్రంథము తెరవబడితే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా కొత్తది అవ్వాల్సిందే. అందుకే సంసోను గ్రంథములో నీ జీవితం కనబడాలి, గిడియోని జీవితంలో నీ జీవితం కనబడాలి, దావీదు జీవితంలో నీ జీవితం కనబడాలి, దావీదు అనుచరుల జీవితంలో నీ జీవితం కనబడాలి. ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నీకు వ్యక్తిగతంగా వాక్యం అనేది బయలుపరచబడిన తర్వాత. హల్లెలూయా. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో నువ్వు గమనించాలి. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఒక సూచనతో జన్మించాడు. న్యాయాధిపతుల్లో చివరి వాడిగా ఉన్నాడు, ముఖ్యమైన వారిలో చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు. మొదటి వాడు ఒత్నీయేలు అయితే చివరి వాడు సంసోనుగా ఉన్నాడు. ఒత్నీయేలు మొదటి కాలపు ఆ యొక్క కాలంలో ఉన్న ప్రజలకు సాదృశ్యంగా ఉంటే, సంసోను చివరి కాలపు వాగ్దాన ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఒత్నీయేలు మొదటి కాలం ఎఫెసు కాలం, సంసోను చివరి కాలమై ఉన్నది. అందుకే దేవుని ప్రవక్త సంసోను క్రీస్తుతో పోల్చాడు, సంసోను నామకార్థ సంఘంతో పోల్చాడు, అలాగే సంసోను వధువుతో కూడా పోల్చాడు ఆయన. ఆమేన్. సంసోను సంఘశాఖ అనుకుంటున్నారేమో, సంసోను వధువుతో కూడా పోల్చాడు. అయితే నాజీరు చేయబడ్డాడు. అతను నాజీరు గుర్తుగా 7 జడలు అల్లుకున్నాడు. నాజీరు గుర్తుగా 7 జడలు ఉన్నాయి. ఆ 7 జడలు ఎప్పుడైతే అతని జీవితంలో ఉన్నాయో, అతను ఏం చేస్తున్నాడంటే గమనించండి, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఆ 7 జడలతో సింహాన్ని చీల్చాడు, ఆ 7 జడలతో నక్కలు ముడేశాడు, ఆ 7 జడలతో ఒక గాడిద దవడెముకతో ప్రజలను చంపేశాడు, ఆ 7 జడలతోనే గాజా గేట్లు అట్టుపోయాడు, 7 జడలతోనే అద్భుతాలు సూచక్రియలు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. ఆ 7 జడల దేనికి సాదృశ్యంగా ఉంది? అతను దేవునికి ప్రతిష్ఠింపబడ్డాడు, నాజీరు చేయబడ్డాడు అనే దానికి గుర్తుగా, ఛాయగా, సాదృశ్యంగా ఉంది. ఆ నాజీరు చేయబడినటువంటి ఆ సంసోను చివరి కాలంలో వధువుకి మాదిరిగా ఉన్నాడు. ఈరోజు చివరి కాలంలో వధువు కూడా ప్రభువు కొరకు నాజీరు చేయబడింది. ఈరోజు చివరి కాలంలో మనం అందరము కూడా ప్రభువుకి ప్రతిష్ఠింపబడిన వారం. ఆ నాజీరు చేయబడిన వ్యక్తి ఆమేన్ చాలా శక్తి కలిగి ఉన్నాడు, చాలా బలం కలిగి ఉన్నాడు. దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ఒక విశ్వాసి చాలా శక్తివంతంగా నడుస్తాడు. దేవునికి ప్రతిష్ఠించుకున్న సంఘము పాతాళాన్ని షేక్ చేద్దన్నాడు. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మతో నింపబడుతుందో, ఏ సంఘం అయితే దేవుని వాక్యంతో ఐక్యమవుతుందో పాతాళాన్ని షేక్ చేద్దని చెప్పాడు. ఇప్పుడు సంసోను ఫిలిష్తీయులకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఆమేన్. చూడడానికి చాలా పెద్ద ఎత్తరగా లేడు, పొట్టోడుగా ఉన్నాడు, సామాన్యుడిగా ఉన్నాడు. ఇతనికి ఎక్కడి నుంచి వస్తుందో బలమని వాళ్ళు చాలా డిబేట్లు పెడుతున్నారు. అర్థం కావట్లేదు, ఏంటి వీళ్ళకి, ఏ పొగరలకి ఈ సంసోనికి ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు ఆలోచించడమే చాలా గందరగోళం అయిపోతుంది. పట్టుకోలేకపోతున్నారు. ఈరోజు కూడా సాతానుడికి నీ గురించి గలిబిలి ఏర్పడింది. ఏంటి వీళ్ళు, ఏముంది వీళ్ళకి ఇంత పొగరేంటి, ఏంటి నన్ను గజగజ ఆడిస్తున్నారేంటి, వీళ్ళు చూస్తే సామాన్యులుగా ఉన్నారేంటి, వీళ్ళు అమాయకులుగా ఉన్నారేంటి, ఇంత శక్తి ఉందా వీళ్ళ దగ్గర? వాడికి కూడా చాలా గందరగోళంలో ఉన్నాడు, వాడు కూడా చాలా గలిబిల్లో ఉన్నాడు. ఎవరి నిమిత్తము? చివరి కాలంలో ప్రతిష్ఠింపబడినటువంటి నిజమైన సంఘం నిమిత్తము. ఏంటి ప్రతిరోజు కూడలు వెళ్తున్నారు వాళ్ళు, ఏంటి ప్రతిరోజు దేవుని సేవిస్తున్నారు వాళ్ళు, రాత్రి అనక పగలనక కూడలు పోతున్నారు, వాక్యాన్ని అంత ప్రేమిస్తున్నారేంటి, శత్రువుని ఎదిరిస్తున్నారేంటి? ఆమేన్. ఒకరోజు ద్రాక్ష తోటలో నుండి సింహాన్ని పంపించాను నేను, ఆ సింహాన్ని కూడా లెక్క చేయలేదేంటి వీళ్ళు? నక్కలు పట్టుకున్నారేంటి వీళ్ళు? మొత్తం తోట అంత అంటించేశారేంటి వీళ్ళు? వాళ్ళకి నిద్ర పట్టట్లేదట. అందుకే నిజమైన వధువు కొరకు, నిజమైన వధువుని బట్టి సాతానికి నిద్ర పట్టదు. సాతానికి నిద్ర పట్టనివద్దు కూడా. ఆమేన్. దేవుని ప్రవక్త అంటాడు, కీర్తనకారుడు అంటాడు, నా విషయంలో శత్రువుకి ఆనందం లేకుండా చేశారు అంటాడు. వధువు విషయంలో శత్రువుకి ఆనందం లేదు, సంతోషం లేదు. దావీదు విషయంలో శత్రువులకి సంతోషం లేదు. ఈరోజు వధువు విషయంలో కూడా అపవాదికి సంతోషంగా ఉండదు. నువ్వు దేవుని మందిరానికి వస్తే వాడికి సంతోషం ఉండదు, ప్రార్థిస్తే సంతోషం ఉండదు, నువ్వు సమర్పించుకుంటే వాడికి సంతోషం ఉండదు, వాక్యంతో నడిస్తే వాడికి సంతోషం ఉండదు, ఆత్మతో నింపబడితే వాడికి సంతోషం ఉండదు. అందుకే నువ్వు వాడిని సంతోషించకుండా నువ్వు చెయ్యాలంటే ఎప్పుడు మందిరానికి రా, ఎప్పుడు వాక్యాన్ని విను, ఎప్పుడు ప్రార్థన చేయి, ఏ కూటానికి మానవద్దు, దేవునితో సహవాసం చేయి, పరిశుద్ధాత్మతో నింపబడు, వర్తమానాలు చదువు, వర్తమానం ప్రకటించు. ఆడికి సంతోషం అనేదే ఉండదు. ఆమేన్. కమిటీ వేస్తున్నారని కొంతమంది సంసోను కోసం. ఎక్కడదా బలమిడికి? చూస్తకు 4 అడుగులు కూడా లేడు, మరుగుజ్జోడు. ఏంటి ఇంత పవర్ ఎక్కడుంది? ఆ జుట్టేటి మళ్ళీ జుట్టు వెరైటీగా ఉంది. వీడికి కనుగొనడానికి చాలా 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 టైం పడుతుందంట. కొంతమందిని కమిటీ ఏర్పాటు చేశారట. సంసోను ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి, ఏం చేస్తున్నాడో చూడండి. ఆమేన్. అతని కదలికలు పట్టుకోండి. అందుకే ఈరోజు శత్రువు నీ ప్రతి కదలిక చూస్తుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఎవరింటికి వెళ్తున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, ప్రతి కదలిక శత్రువు చూస్తూనే ఉంటుంది. హల్లెలూయా. గమనిస్తూనే ఉన్నారట. ఆ పవర్ తెలుసుకోవడానికి ఒక బలవంతుడు చేశాడంటే ఓకే, ఒక బలమైన వాడు చేస్తే ఓకే, కానీ ఎక్కడుంది అతనిలో పవర్? ఈరోజు మన దేవుని ప్రవక్త విలియం బరెన్ 5 అడుగుల మనిషే. ఈ పొట్టోడా ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు. ఈ పొట్టి వ్యక్త బొంబాయిని కదిలించేస్తున్నాడు. ఈ పొట్టి వ్యక్త ఆఫ్రికాని కదిలించేస్తున్నాడు. ఏముందర ఆయనలో? ఆయన వెనక అగ్ని స్తంభం ఉన్నది, ఆయన వెనక మేఘ స్తంభం ఉన్నది. అర్థం కావట్లేదు ప్రజలకి, పెద్ద పెద్ద బిషప్లకి అర్థం కావట్లేదు. ఒక సామాన్యమైనటువంటి క్యాంట్రీకి అయ్యేవాడు 5 అడుగుల మనిషి. ఆమేన్. ఎక్కడదయ్యే పవరు, ఎక్కడదయ్యా శక్తి? చేయబట్టుకుంటూ చెప్పేస్తున్నాడు. ఇంటి పేర్లు చెప్పేస్తున్నాడు, అతని జీవితం ఏంటో చెప్పేస్తున్నాడు, దెయ్యాలు పారిపోతా ఉన్నాయి. ఎక్కడదయ్యా పవర్? అతడు దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రజలు కూడా అలాంటి వారే, ఆయన వెంబడించేవారు కూడా అలాంటి వారే, నాజీరు పొందిన వారు అలాంటి వారే. ప్రజలకు అర్థం కావట్లేదు. కమిటీ మీద కమిటీలు,
రూముల్లో కమిటీలు వేస్తున్నారు. ఎక్కడ ఏం చూసాయా ఈ కుర్రోడికి పని తలకుంది? నువ్వెన్ని కమిటీలు వేసుకున్నా పట్టుకోలేవు. వధువుని మాత్రం వాడు పట్టుకోలేడు. అందుకే డైరెక్ట్గా పట్టుకోలేక ఇండైరెక్ట్గా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా నేను ఎప్పుడు ఢీకొనలేడు, ఇండైరెక్ట్గానే ఢీకొంటాడు. ఎందుకంటే డైరెక్ట్గా ఉంటే ఒక గుద్దుతావు, అవునా? కానీ ఇండైరెక్ట్గా వస్తే వాడు నిన్ను కుదరడానికి ప్రయత్నిస్తాడు. అందుకే డైరెక్ట్గా నేనేమి చేయలేక ఇండైరెక్ట్గా వాడు వలలేస్తుంటాడు. ఎక్కడికి వెళ్తుంది ఈ సిస్టర్, ఎవరితో సహవాసం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో ఎక్కువ తిరుగుతుంది, వాడిని పట్టుకుని వీళ్ళని పట్టుకుందాం అనుకుంటా. అర్థమవుతుందా సార్? హల్లెలూయా. లోకము చేత మోసపరచబడిన సంఘము. ఏ సంఘం మోసపోయింది అనుకుంటున్నారు? ఈ వర్తమాన సంఘాలే లోకము చేత ఇప్పుడు మోసపోతున్నాయి అనుకుంటారు. చాలా సింపుల్. డినామినేషన్లు మోసపోయినాయి, ఇప్పుడు మోసపోయినోడికి రాత్తాడు సబ్బోడు. నేను మోసపోలేదు అనుకున్న వాడిని మాత్రం పట్టుకుంటాడు. ఈ సంసోని వెంటబడ్డాడు. ఓహో, దెలీలా కొంపలోకి దూరాడు. చూస్తున్నాడు ఎవరితో సహవాసం చేస్తున్నావు. అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నావు లేదు చూస్తున్నాడు. అవిశ్వాసులతో విశ్వాసులకు జోడెక్కడ? క్రీస్తునకు బెలియలకు ఏమి సంబంధం? అయితే ఏం చేస్తున్నాడు? స్లోగా అంత్యకాల వర్తమాన వధువు ఎక్కడికి వెళ్తుంది? దెలీలా దగ్గరికి వెళ్తుంది. ఆమేన్. ఆదివారం ఇక్కడ కవర్ చేస్తుంది, బుధవారం లేదా మంగళవారం అక్కడ కవర్ చేస్తుంది. చూస్తాడు వాడు. చూసారు ఎవరు? దెలీలా ఉంది. దెలీలాకు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బుకు లొంగిపోయే మనిషి, నిన్ను అప్పగించే మనిషి డబ్బుకు లొంగిపోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేసింది? ఫిలిష్తీయులు సర్దారు డబ్బులు మాట్లాడారు. ఎవరిని పట్టించడానికి? నిజమైన వధువుని పట్టించడానికి డబ్బు ఎరేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, వర్తమానంలో డబ్బు ఎరేస్తాడంటే ఫిలిష్తీయుడు, నిన్ను పట్టించేది దెలీలా. వాడు ఆయుధం ఎప్పుడు కూడా ఫిలిష్తీయుల ఆయుధం ఏంటి? కూడా సంచెట్టుకు వెళ్తున్నాడంట. ఫిలిష్తీయులకు ఆయుధం సంచి. ఆమెతో మాట్లాడేసాడు డీలింగ్. నువ్వు సంసోన్ని పట్టిస్తే ఈ సంచి అంతా నీదే అన్నాడట. ఆమేన్. అందుకే చూడండి, సంచులతో జాగ్రత్త. ఆమేన్. సంచులతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫిలిష్తీయుల సర్దారులు ఈయనకి తెలియదు, చాలా ప్రేమించేస్తున్నాడు. ఎవరిని? దెలీలాని. దాని మనసేమో ఘోరంగా ఉంది. అందుకే అవిశ్వాసులతో నువ్వు ఎక్కువ జోడు చేయొద్దు. నువ్వు అనుకున్నట్టుగా నీ అంత మంచి మనసు వారికి ఉండదు. స్నేహాలు చేయొద్దు లోకస్తులతో. ఎక్కువ స్నేహం చేసావంటే 6 నెలలు ఆడు నీవు అవుతాడు, నువ్వు ఆడవుతావు. ఇప్పుడు ఏమైంది? హ్యాపీగా జాలీగా ముచ్చరిస్తుందంట. ఎవరు సంసోను? వర్తమాన విశ్వాసి, వర్తమానంలో ఉన్నటువంటి సంఘం. అది స్లోగా దెలీలా ఇంట్లోకి వెళ్ళింది. ఈరోజు వర్తమానం వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకంలో కలుస్తున్నారు. 7 జడలున్న వ్యక్తి. మీకు సంగతి తెలుసా? 7 జడలు దేనికి సాదృశ్యం తెలుసా? 7 ఉరుములకి 7 ముద్రలకి సాదృశ్యం. 7 ఉరుములకి 7 ముద్రలకి పరిపూర్ణ వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ పరిపూర్ణమైన వాక్యము, పరిపూర్ణంగా 7 ముద్రల ప్రత్యక్షత 7 ఉరుములతో ఏది పడితే జయించేస్తున్నాడు. ఈరోజు సంఘము జయించడానికి సీక్రెట్ ఏంటి తెలుసా? 7 సీల్. 7 ఉరుములే సంఘానికి జయానికి ఒక సూచన ఉన్నాయి. ఏ సంఘములు అయితే 7 ముద్రలు ఉన్నాయో, ఏ సంఘములు అయితే 7 ఉరుములు బయలుపరచబడుతున్నాయో ఆ సంఘము ఓడిపోదు. ఆ సంఘం ముందు సింహం నిలబడలేదు. ఆ 7 జడలున్న సంఘం ముందు ఎలుగుబంట్లు నిలబడలేవు. ఆ 7 జడలు సంఘం ముందు నక్కలు నిలబడలేవు. 1000 మంది కూడా నిలబడలేరు. 20 కోట్ల దెయ్యాలు కూడా నిలబడలేవు. హల్లెలూయా. ఎక్కడుంది సంసోను పవర్? 7 జడల్లో ఉంది. 7 జడల్లో ఉంది. ఈరోజు వధువు సంఘానికి, నిజమైనటువంటి విశ్వాసకి పవర్ ఎక్కడ తెలుసా? 7 ముద్రలో ఉంది. ఆ 7 ముద్రలతోనే 7 ఉరుములతోనే ఆ యొక్క నీరుని సంపాదించేస్తున్నాడు. గేట్లు మోసిపోతున్నాడు. మీకు సంగతి చెప్పనా? ఈరోజు సాతాను గవణిని స్వాధీనపరుచుకోవాలంటే నీకు 7 ఉరుములు 7 ముద్రల అభిషేకం నీకు ఉండాలి.
అందుకే దేవుని ప్రవక్త అంటాడు, 7 ఉరుములు వధువును ఉజ్జింపజేస్తాయన్నాడు, 7 ఉరుములు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాయన్నాడు, 7 ముద్రలే నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తాయన్నాడు. అపోస్తుల బోధ నీకు కొంతవరకు సరిపోద్ది అన్నాడు, కానీ 7 ఉరుములు 7 ముద్రలు అయితే నీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాయన్నాడు. ఆమేన్. ఇప్పుడు 7 జళ్లతో తిరిగేస్తున్నాడు. ఏముంది సంసోనికి? 7 ఉరుములు, పరిపూర్ణమైన వాక్యం, తెరవబడిన వాక్యం సంసోనికి ఉంది. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యం ముందు ఏది నిలబడలేకపోతుంది. ఆ ప్రత్యక్షత ముందు 20 కోట్ల దెయ్యాలు కూడా నిలబడలేవు. జయం చేస్తున్నాడు. కానీ 7 ముద్రలు 7 ఉరుములు ఉన్న వ్యక్తి స్లోలీ 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 దెలీలాతో సహవాసం చేస్తున్నాడు. ఈరోజు మనకే 7 ముద్రలు తెలిసే అంటున్నాం, 7 ఉరువులు బయలుపరచబడిపోయి అంటున్నాం, సంపూర్ణమైన వాక్యం దిగొచ్చేసింది అంటున్నాం. కానీ స్లోగా ఎక్కడికి వెళ్తున్నాం? రాంగ్ ఫ్రెండ్షిప్, తప్పుడు సహవాసాలు. అలా దూరాడు. ఆమేన్. దూరిన తర్వాత లాలించడం మొదలుపెట్టింది. నీ సీక్రెట్ ఏంటి అబ్బాయి? నీ సీక్రెట్ ఏంటి అబ్బాయి? అందుకే అన్నాడు, 7 ఉరుములు వాటి వాటి శబ్దంలో రాయిచుండగా యోహాను రాయొద్దు, ముద్ర వేయి అన్నాడు. అందుకే ఈ 7 ముద్రలు అనేవి బోధించేది కాదు, జీవించేది అయి ఉంది. 7 ఉరుములు అనేవి అది దేవుడితో నీకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధమై ఉన్నది. ఆమేన్. యోహాను రాయొద్దు అన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. బోధించకపోతే ఎలా తెలుస్తుంది? ఎలా జీవిస్తాం? నాకు చాలా సంతోషం, చాలా కాలం నుంచి బోధిస్తున్నారు ఈయన. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఇక్కడ 7 జళ్ళ అల్లబడుతున్నాయని నమ్ముతున్నాను. ఆ 7 జళ్ళ నీకున్నాయంటే ఈ చిలుకూరులో ఉన్న ఈ సంఘం ముందు పాతాళ లోక ద్వారములు నిలబడలేవు. ఎందుకంటే అందులో శక్తి ఉన్నది, అందులో అభిషేకం ఉన్నది. ఏ వ్యక్తి కూడా నిలబడలేడు. అందుకే ఆ జడలు మాత్రం వదిలేద్దండోయ్, ఆ ప్రత్యక్షత మాత్రం వదిలిపెట్టొద్దండోయ్. పరిపూర్ణ వాక్యమని విడిచిపెట్టామా మన పవర్ అంతా పోతుంది. స్లోలీ దెలీలతో సహవాసం చేసి జుట్టు కత్తిరించుకున్నాడు. సంసోను యొక్క బలం ఎక్కడుంది? సంపూర్ణ వాక్యములు ఉంది. అతడు సంపూర్ణ వాక్యము ధరించుకున్నంతసేపు అతని ముందు ఏది నిలబడట్లేదు. విశ్వాసులాలు గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ వాక్యముతో శిరస్సు మొదలుకున్న అరికాల వరకు అభిషేకించబడుతున్నప్పుడు నీ ముందు పాతాళము కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ ద్రోగము కానీ, ఏ దెయ్యము కానీ నీ ముందు నిలవజాలదు. ఆమేన్. అందుకే ఏం కావాలి మనకి? ఏం కావాలి? ఆ గ్రంథం మనం తినేయాలి. యోహాను గ్రంథం తిను. ఈరోజు ఏం చేయాలి? ఆ గ్రంథాన్ని తినాలి. లేట్ చేయొద్దు, తినేసాయి. యోహాను ఏం చేస్తున్నాడు? మంచి ఫుడ్ దొరికింది. ఏంటది? శాండ్విచ్. పైకి ఎలా కనబడుతుంది? రొట్టె ముక్క తింటున్నాను అంటాడు. కొంచెం పెట్టంటే అబ్బాయి రొట్టెరా బాబు ఇది. కానీ లోపల ఏముందో తెలుసా? ఓహో, బలమైన మొక్కలు ఉన్నాయి, ఓ మటన్ మొక్కలు ఉన్నాయి, చికెన్ మొక్కలు ఉన్నాయి, ఓ బీఫ్ మొక్కలు ఉన్నాయి. పైకి ఎవరికి తెలియట్లేదు, తినేస్తా ఉన్నాడు. ఈరోజు ప్రజలకు తెలియదు. వధువు రహస్యముగానే, ఓ సామాన్యమైన వధువు ఆ శాండ్విచ్ తింటూనే ఉంది. తింటున్నారా? ఆ శాండ్విచ్ తింటున్నారా? తిన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఎలా ఉంటాడు? బాబు ఏమి లేదురా, నవ్వులుతూ ఉంటాడు. నవ్వులుతున్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ 7 ఉరుములు 7 ముద్రలు 7 సంపూర్ణ వాక్యం కలిగిన వాడు స్లోలీ లోకంలోకి వెళ్ళాడు. ఆమె అడుగుతుంది, ఏంటి నీ రహస్యం? ఏంటి మీ రహస్యం? మొదటిసారి అన్నాడు, ఇంకోటి చెప్పాడు. రెండోసారి ఇంకోటి చెప్పాడు. అబ్బాయి నేను అంటే ఇష్టం లేదు నీకు, నన్ను ప్రేమించట్లేదు నువ్వు, నన్ను నమ్మట్లేదా నువ్వు? ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నాను, నా జుట్టులో ఉంది అన్నాడు. ఓహో, జుట్టులో ఉందా? ట్రింగ్ 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 అకౌంట్లో డబ్బులు వేసేయండి, మనకు రహస్యం తెలిసిపోయింది. లేదు బై హ్యాండ్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు మోసం చేశాను. ఫోన్పే చేయము, ఇంకా డైరెక్ట్ క్యాషే. ఎందుకంటే ఏమైంది? సంవత్సరం లేచిపోయాడు. ఇంకా ఫోన్పే లేవు, ఇంకా గూగుల్ పే లేవు. అక్కడ డైరెక్ట్గా సంవత్సరం దొరికితేనే పైసలు ఇస్తాం. ఆమేన్. సరే క్యాష్ అట్ రెడీ చేసేసుకోండి, మనం రెడీ చేస్తాను అనేటప్పటికి ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, ఒక క్షౌరం చేయించుకోండి ఏం చేస్తుందంటే గీసేయడం మొదలెట్టి మొత్తం అంతా కూడా గీయించేసింది. అతను కలిగి ఉన్న శక్తి, అతను కలిగి ఉన్న పరిపూర్ణ వాక్యం, అతను కలిగి ఉన్న 7 మురుములు ఉజ్జీవము, పరిశుద్ధాత్మ శక్తి, 7 ముద్రల ప్రత్యక్షత
మొత్తం అంతా వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? అయ్యా, ఇతని యొద్ద నుంచి ఆ గ్రంథాన్ని లాగేసుకున్నాను, తీసేశాను అనేటప్పటికి ఇవి ప్లాన్ వేసేస్తుంది. ఇంట్లో ఏం కొనుక్కోవాలి, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి డబ్బులతో, బీరువా కొనేలా డబ్బులతో, ఇంత కట్టకట్టేయాలనుకుంటుంది. ఈ లోపల సంసోను అంటుంది ఏమీ తెలియనట్టుగా, సంసోను ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు. సార్ ఎలాగా అంటున్నాడు అంటే, ఆ యొక్క ప్రత్యక్షం ఉన్నంతసేపు ఏమవుతుంది, మొత్తం ఎన్ని తాళ్ళు కట్టినా తెగిపోతున్నాయి. ప్రత్యక్షతను కోల్పోయి ఎలాగ అంటున్నాడంట, ఒట్లేదేంటి ఊడి ఈ కాదు, ఇంతకుముందు ఇది ఉంటే ఈడివి, కానీ ఇది ఊడిపోయింది, ఇది కట్టేసింది. అందుకే ఏ వ్యక్తికైతే ఆ బయలుపడిపోతాదో, ఏ వ్యక్తికైతే ఆ జుట్టు పోతాదో, ఏ వ్యక్తి జీవితంలో అయితే నాజీరిపోతాదో, అతని జీవితంలో శక్తి ఏముండదు. సంగమా, వాక్య బయలుపాటుని విడిచిపెట్టొద్దు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన ఈ కాలపు వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. అతని జీవితంలో జుట్టు పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే జుట్టు పోయిందో, రెండోది శక్తి పోయింది. జుట్టు ఎప్పుడో దుడిపోయిందో శక్తి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మనకు వాక్య బయలుపడిపోతుందో, ఎప్పుడైతే ఆ యొక్క జుట్టు అంతా ఊడిపోతుందో బలం పోతుంది. రెండవది. మూడవది కన్నులు పోయాయి. మూడవది ఏమైంది? కన్నులు పోయాయి. హల్లెలూయా. కన్ను అంటే దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని ప్రవక్తకి. సంఘానికి ఏం పోయింది? కన్ను పోయింది. సంసోను కన్నులు లేకుండా నడుస్తున్నాడు. ఇప్పుడు 1965లో కన్నులు పోని సంఘానికి 1965 డిసెంబర్ 24వ తారీఖున సంఘం యొక్క కళ్ళు ఊడిపోయాయి. సంఘం కళ్ళు లేకుండా అభిషేకాన్ని కోల్పోయి శత్రువు చేతిలో చిక్కి నడుస్తూ ఉంది. అప్పటికే సంఘం మొదటి స్వారీ చేసింది, గొప్ప స్వారీ జరిగింది. ఆ జుట్టు ఉండడానికి ముందే ఓ సంసోను గొప్ప సవారీ చేశాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఇప్పుడు కళ్ళు పోయాయి, కళ్ళు పోతున్నాయి. ప్రవక్త తన సంఘం జీవితంలో వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్లో ఏమైంది? ఆ కన్ను వెళ్ళిపోయింది. 1965 తర్వాత సంఘానికి కళ్ళు లేవు. ఉన్నాయా? దిక్సూచి లేడు. అందుకే కన్ను లేదు కాబట్టి ఈరోజు ఎవడికిష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు వర్తమాన సంఘానికి కళ్ళు లేవు కనుక. ఉందా వర్తమాన సంఘానికి కళ్ళు? కళ్ళు ఉన్నాయా? అదేంటండి ఇప్పటి వరకు గుడ్డిదలు లవోదికి అనుకున్నామన్నాం. మరి కళ్ళు అంటే ప్రవక్తలు మీకు ఎలాగున్నారు? నేత్రాలుగా ఉన్నారు అన్నాడు. 1965లో ఆ నేత్రము సంఘం నుంచి వెళ్ళిపోయింది. సంఘం ఏమైపోయింది? కళ్ళు లేని దానికి అయిపోయింది. ప్రవక్త ఎప్పుడైతే వెళ్ళిపోయాడో 7 ముద్రల అభిషేకం కూడా సంఘం కోల్పోయింది. ఎందుకంటే ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత స్లోలీ రాజీ పడ్డం మొదలుపెట్టింది. ఎందుకు రాజీ పడ్డారు? ఆ దినాల్లో రాజు లేడు కనుక ఎవరికి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించుచూ వచ్చిరి. ఈ దినాల్లో ప్రవక్త లేడు కనుక ఎవరి సంపూర్ణత, ఏ పాస్టర్ సంపూర్ణత వాళ్ళకు ఉంది. నేను రైట్ అంటే నేను రైట్ అంటున్నారు. కారణం ఏంటి? గుడ్డోడికి ఇలాగెళ్ళిన రైటే, ఇలాగెళ్ళిన రైటే. ఇప్పుడు సంఘం యొక్క కండిషన్ అలాగే ఉంది. నేను ఎక్కడున్నాను? తారు రోడ్డు మీద ఉన్నాను, గడ్డిలో ఉంటాడు. అవునా? ఈరోజు మెసేజ్ చర్చేస్తారు, పరిస్థితి అలాగే ఉందండి. ప్రతి ఒక్కరు నేను కరెక్ట్గా నడుపుతున్నాను. ఎందుకంటే కళ్ళు లేవు. ప్రవక్త ఉంటే సరిగా నడిపించేవాడు. 1965 వరకు అబద్ధ డాక్టర్ని పైకి లేచినా, తప్పుడు వ్యక్తులు పైకి లేచినా సంఘం క్రమాన్ని తీసుకొచ్చేవాడు, సంఘాన్ని సరి చేసేవాడు. 1965 తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు పోయాక ఎవరు సంపూర్ణత వాళ్ళే చూసుకుంటున్నారు. మేం గొప్ప అంటే మేం గొప్ప, వాడు తప్పని వీళ్ళు తప్పని వాళ్ళు. ఎప్పుడు? కళ్ళు పోయాక. కళ్ళు పోయినాడు ఏమంటాడు? సూర్యుడు వచ్చాడా? సూర్యుడు రాలేదంటాడు. అంటాడన్నా? కళ్ళు పోయినాడు ఏమంటాడు? చంద్రుడు అంటాడు. వాడికి ఏమీ తెలియదు. కళ్ళు పోయినాడు ఏమంటాడు? అబ్రహాం వచ్చి ఇస్సాకు వచ్చాడు అంటాడు. కళ్ళు పోయినాడు ఏమంటాడు? మార్తమ్మ వచ్చింది, మరియమ్మ కాదంటాడు. అవునా? 2 గుడ్డోళ్ళు నడుతుంటే ఎలా ఉంటా చెప్పండి? 4 గుడ్డోళ్ళు నడితే ఎలా ఉంటా చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఏం జరుగుతుంది? నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, వాడు గుడ్డోడే, ఈడు గుడ్డోడు, ఈడు గుడ్డోడు. 4 గుడ్డోడు ఏమంటారు? నాదే రైట్ అంటాడు.
ఇంకో గుడ్డోడు అంటాడు నాది రైట్ అంటాడు. ఇంకో గుడ్డు అంటే మీ ఇద్దరు తప్పు నాది రైట్ అంటాడు. ఇంకో గుడ్డోడు అంటాడు మీ ముగ్గురు తప్పే నేను రైట్ అంటాడు. ఈ వర్తమానములో 100% ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది. దానికి కారణము 1965లో మన కళ్ళు వెళ్ళిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. కళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏమి అన్ని చీకట్లోని ఏది పడుతుంది. ఎవరు వచ్చారు? పిలిపి అబ్రహం గారు. లేదు ఇంకో ఆయన అంటాడు పిలిపి అబ్రహం గారు కాదు, జోసెఫ్ తంబి గారు వచ్చారు. ఓకే 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 ఏమైంది? గుడ్డితనం. ఆమేన్. ఇప్పుడు సంసోనికి కళ్ళు పోయాయి. సంసోనికి ఏమయ్యాయి? కళ్ళు పోయాయి. ఈరోజు కళ్ళే కాదు తన శక్తి పోయింది. ఆమేన్. కళ్ళే కాదు అతను కలిగి ఉన్న 7 జడలు 7 ఉరుములు పోయాయి. ప్రవక్తతో పాటు అన్నీ పోయాయి. అందుకే 65 తర్వాత అనేక రకరకాల పరిస్థితులు, రకరకాల బోధలు, రకరకాల సంపూర్ణతలు. మేము రైట్ అంటే మేము రైటు, మేము రప్పు అంటే మేము తప్పు అంటే మేము మొదలెట్టిన స్టిల్ 2025 వరకు అలాగే ఉంది. దానికి కారణం ఏంటంటే ఆమేన్ కళ్ళు లేవు కాబట్టి. ఆయన వెళ్ళిపోయాడు హ్యాపీగా. ఆమేన్. ఇంకా సంసోనికి తన జీవితంలో ఎప్పుడు కళ్ళు రాలేదు. వచ్చాయా? ప్రవక్త మళ్ళీ రాడక సంసోని జీవితంలో కళ్ళు రాలేదు. 8వ వ్యక్తి రాడు. 8వ వ్యక్తి రాడు. ఎందుకంటే సంసోని జీవితంలో ఇంకా కళ్ళు రాలేదు. కళ్ళు లేకుండానే ప్రయాణం చేస్తున్నాడు. ఆమేన్. కళ్ళు లేకుండా ఉన్నవాడికి దేవుని కృప ఉండాలి. ముళ్ళు తొక్కకుండా ఉండాలంటే, ఇంకా గాజులు తొక్కకుండా ఉండాలంటే, ప్రమాదం ఉన్న తొక్కకుండా ఉండాలంటే, గోతులో పడకుండా ఉండాలంటే ఈ గుడ్డు వాడికి కళ్ళు ఆ యొక్క ద్రోవ చూపించేవాడు ఉండాలి. అందుకే ఒకటి చూపిస్తున్నాడు, చిన్న బాలుడు చూపిస్తా ఉన్నాడు, చిన్న వ్యక్తులు చూపిస్తున్నారు. అందుకే చివరి దినాల్లో సామాన్యమైనటువంటి చిన్న వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకుంటూ నిజమైన వధువు సంఘాన్ని దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? సంసోన్ని. చిన్నవాడు. అందరూ అనుకున్నారంటే ఆమేన్. సంసోన్ని ఆ చిన్నవాడు ఎక్కడికి నడిపించాలో అక్కడికే తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. నీకో చిన్నోడు ఉన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నడిపించేవాడు ఉన్నాడా? మనమేమనుకుంటాం పెద్దోడు కావాలనుకుంటాం. అక్కడేమో సంసోన్ని చిన్నోడు నడిపిస్తున్నాడు. మా పాస్టర్ గారు చాలా పెద్దోడుగా ఉండాలనుకుంటాం. కానీ దేవుడు నిన్ను నడిపించడానికి ఒక సామాన్యమైన వ్యక్తిని పెడతాడు. దేవుని విధానం ఎప్పుడూ మారిపోదు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఒకే విధంగా పనిచేస్తాడు. గుడ్డిదైపోయిన సంఘాన్ని, ఆమేన్, గుడ్డిదైపోయినటువంటి ఆ సంఘాన్ని, చూపులేని ఆ సంఘాన్ని నడిపించడానికి ఈ చివరి దినాలలో ఒక సామాన్యమైనటువంటి 5 రకాల సేవకులను, సామాన్యమైన వ్యక్తులను, ఎన్నిక లేని వ్యక్తులను, గొప్పతనం లేని వ్యక్తులను దేవుడు వాడుకుని ఆ గుడ్డిదైపోయిన ఆ సంఘాన్ని వారి ద్వారా నడిపిస్తున్నాడు. దేవుడి విధానం మారదండి. నీ చూపు విధానం కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుడ్డోడైపోయినోడికి చిన్నోడు నడిపిస్తున్నాడు, పెద్దోడైపోతున్నాడు తెలీదు. దొంగ చూపు ఉన్నవాడు తెలుస్తుంది. ఈరోజు ఈ వర్తమానంలో కూడా కొంతమంది దొంగళ్ళు ఉన్నారు. ప్రవక్తను కలిగి ఉన్నామని, మాకు ప్రవక్త వెళ్ళిపోయాడని దొంగ నాటకాలు ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి తెలిసిపోద్ది చిన్నోడా పెద్దోడా బిషప్పా లేకపోతే ఇంకొకడు. కొంతమంది ఉంటారు మిడిగుడ్లు, తెలిసిపోద్ది. అలాగే నువ్వు విజయబాబులాగా ఉన్నావేంటి అంటాడు. వీడు కళ్ళు పోతాయి కదా, వీడు కళ్ళు ఉన్నాయి. అవునా? లేదు నేను స్టీఫెన్. ఊరుకోను విజయబాబు. నీకెలా తెలుసు? విజయబాబుకి అర్థమవుద్దా? వీడు కళ్ళు లేవంటాడు కానీ నీ తెలుసు వీడికి. వాస్తవానికి ప్రారంభం నుంచి ఇతనుకున్న కళ్ళు అవి కాదు. అనుకున్నాడు మేము ప్రవక్తను కలిగి ఉన్నామని. ప్రవక్తను కలిగి ఉన్నాం అనుకున్నాడు కానీ ప్రవక్తను కలిగి లేడు. అసలు నిజమైనటువంటి గుడిదైపోయిన నిజమైన ప్రవక్తను కలిగి ఉండి నిజమైన ప్రవక్తను పోగొట్టుకున్న సంఘానికి ఎవరు నడిపిస్తున్నారో, సామాను నడిపిస్తున్నాడో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు వెళ్ళవలసిన మార్గంలో వెళ్తారు. నిజంగా నువ్వు ప్రవక్తను నమ్మినవాడైతే నిజంగా చిన్నవాడిని నమ్మి అతను వెనకాల వెళ్తావు.
అబ్బాయి నాకు పెద్ద అయ్యగారు కావాలి, లేకపోతే మనకి 50 సంవత్సరాల అనుభవాలు కావాలి. చిన్నోడికి ఏ అనుభవం ఉందండి? ఆ విజయం వైపు నడిపిస్తున్నాడు. ఆ కుర్రోడికి ఏం తెలుసండి? అతని ఆ గుడ్డి సంఘాన్ని అక్కడ విజయం కొరకు నడిపిస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఎవడోరా? నువ్వు కుర్రోడు, నీ ముక్కు ఎంత ఉందటి? ఎంత ఉండాలి ముక్కు ఈయనకి? నీ నోరు చూపించి ఎంత ఉందేటి? నాకు నోరు ఎంత ఉండాలి, అప్పుడే నీ వెనకాల వస్తాను. ఇది కళ్ళు పోయిన సంఘం కాదండి, నటించే సంఘం. అందుకే ఇప్పటికీ చాలా మంది ప్రవక్తను నమ్ముతున్నాను అనుకుంటున్నారు, కానీ ప్రవక్త నమ్మట్లేదు. అందుకే వాళ్ళు సొంత మార్గములు, ఆ చిన్నవాడు నడిపించిన మార్గంలో నడవక అతను ఎక్కడికో నడిపించేస్తారన్న భయంతో ఇటు పరిగెడుతున్నారు, ఇంకోలా పరిగెడుతున్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నేను చాలా త్వరగా క్లోజ్ చేస్తారు 10 నిమిషాల్లో. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఏమైంది? అతనికి కళ్ళు పోయాయి. ప్రవక్త వెళ్ళిపోయాడు. ప్రవక్త వెళ్ళిపోతే మళ్ళీ కళ్ళు రావు. ఇంకా సంసోని జీవితంలో ఇంకెన్నడో కళ్ళు రాలేదు. మనకు ఛాయలు నెంబర్ 1గా ఉన్నాయి అక్కడ. ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందో 100% చూపించాడు. మళ్ళా కళ్ళు వచ్చి సంసోనికి మళ్ళీ ఆపరేషన్ జరిగి మళ్ళీ రాలేదు. అందుకే సంఘానికి మరొక దూతను పెట్టలేదు. సంఘం ఏదైనా జయించాలంటే కళ్ళు లేకుండానే జయించాలి, ప్రవక్తలు లేకుండానే సంఘం జయించాలి. ఎందుకంటే కళ్ళు ఉన్నప్పుడు ఒక స్వారీ చేశాడు, కళ్ళు పోయిన తర్వాత సంసోనికి మరొక స్వారీ ఉంది. హల్లెలూయా. మరొక స్వారీ ఉందంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియ సోదరులారా, ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత సంఘం స్లోలీ సంఘంలోకి లోకం వచ్చింది. మేము 50 సంవత్సరాల నుంచి వర్తమానంలో ఉన్నామండి. నీ బతుకు చుట్టే ఎదగదు. నువ్వు చెప్పుకోవడానికి 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, చెప్పుకోవడానికి 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నో సార్. నువ్వు 40 సంవత్సరాలు ఉన్నావో, 100 సంవత్సరాలు ఉన్నావో, 80 సంవత్సరాలు ఉన్నావో, నీ జుట్టుని చూస్తే తెలుస్తుంది. నీ జుట్టు దొరకాలి. కానీ ఎప్పుడు చూసినా బోడిగుండే ఉందంటే తేడాది. అవునా? ఏం చేశారు? గుండెకి ఏం చేశారు? అందులో పాడేశారు. ఇప్పుడు ఆ సంఘం దేని కొరకు ఎదురు చూస్తుంది? కళ్ళు పోయిన సంఘం. ఆమేన్. మరలా జుట్టు కోసం ఎదురు చూస్తుంది. జుట్టు అంటే తెలుసా? ఇది వరకే మొదటి కాలంలో ఉన్నటువంటి 7 ఉరుముల 7 ముద్రల అభిషేకము మరలా నాకు కావాలి. ద సేమ్ ఎనైటింగ్ మాకు కావాలి. సన్సెట్ అనుభవం మళ్ళీ మాకు కావాలి. షెబియన్ అనుభవం మనకు కావాలి అని చెప్పి ఈ సంఘం ఏమో ఇలా పట్టుకుని ఎడుతుందంట. వన్స్ మోర్ లార్డ్. ఆమేన్. గుండు గీసిన 2వ రోజు నుంచే చిన్న వస్తున్నాయంట. వస్తున్నాయా? మై బ్రదర్, మై సిస్టర్, మొదటి స్వారీలో అనేక అద్భుతాలు చేశాడు. 2వ స్వారీకి మునుపు సంఘానికి గుండు గీయబడింది. కానీ సంసోను చెరసాలకు వెళ్ళిన తర్వాత, సంసోను ఖైదీ అయిన తర్వాత ఆ చెరసాల్లో ఉన్నాడు, తిరగల విసురుతున్నాడు. ఎత్తబడే ముందు తిరగల విసరాలి, అంతే. ఎత్తబడే ముందు ఏం చేస్తారు ఇద్దరు మనుషులు? తిరగల విసరాలే. తిరగ విసురుతున్నాడు సంసోను. హల్లెలూయా. తిరగలు ఏం చేస్తాడు? విత్తనమును నలగొడతాడు. విత్తనం ఏమవుతుంది? పిండి అవుతుంది. పిండి ఏమవుతుంది? రొట్టె అవుతుంది. రొట్టె ఏమవుతుంది? నీ శరీరంగా మారుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిప్పుతున్నాడు తిరగలే. ఎవరు? గుడ్డి సంసోను. తిరగలిస్తున్నాడా? ఎందుకన్నాడు అనుకున్నారు యేసుప్రభు వారు? ఇద్దరు తిరగలు విస్తుండగా ఒకడు వెళ్తాడు, తిరగలు విసురుతున్నాడు కానీ తిండొకడు. కానీ ఒకడు ఏం చేస్తాడు? విత్తనం తీసుకుంటాడు, ఆ తిరగల్లో పడేస్తాడు, ఇలా తిప్పుతాడు, పటక్ అంటది, బద్దలవుతుంది, ఇంకా తిప్పుతాడు, పిండి అవుతుంది, ఇంకా తిప్పుతాడు, స్మూత్ అవుతుంది. ఆమేన్. ఇలా తీసుకెళ్ళి నీటిలో పిండుతాడు, పెనం మీద రొట్టేస్తాడు, ఆ రొట్టె తింటాడు, మరలా బలం రావడం మొదలు పెడతాడు. ఇప్పుడు సంసోను డ్యూటీ ఏంటో? ఏం చేస్తున్నాడు? ఖైదీలకు ఒక పని అప్పగిస్తారా? ఇప్పుడు ఈ ఖైదీ ఏం చేస్తున్నాడు? పప్పు రుబ్బుతున్నాడు అనుకుంటున్నారు. ఏదో జిమ్ 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తారేమో అనుకుంటున్నాడు రోజు కూలి. నో సార్, అక్కడ ఏదో జరుగుతుంది అయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది గమనించండి. స్లోగా మళ్ళీ జుట్టు రావడం మొదలు పెడతాడు. స్లోగా మొటుకులు వస్తున్నాయి అనుకుంటున్నారు. ఆమేన్. మనకు పండగ వస్తుంది వీళ్ళు లేపేద్దామని.
కానీ వీళ్ళ తెలియని సంగతి ఏంటంటే మరలా మొలకలు వస్తున్నాయి. శత్రువు అనుకుంటుంది విలియం బ్రానమ్ వెళ్ళిపోయాక ఈ వర్తమానం పని అయిపోయింది అనుకుంటుంది. కానీ ఈ వాక్యములోనే ముందుగా ఎన్నిక చేయబడినటువంటి నిజమైన పిల్లలకే మరలా చివరి కాలములో, ఈ చివరి తలములో, పెద్దవాళ్ళు దాటిపోయారు, ఈ ప్రవక్త వెళ్ళిపోయిన 50 సంవత్సరాలు దాటిపోయింది. కానీ క్లైమాక్స్ లో ఒక చిన్న వధువు, ఒక చిన్నవాడితో నడిపించబడే వధువు ఆ చెరసాల్లో తిరగల విసురుతుండగా ఆ జుట్టు మళ్ళీ వస్తుంది, ఆ జుట్టు మళ్ళీ వస్తుంది. ద సేమ్ అనాయింటింగ్ వస్తా ఉంది. మొదటి స్వారీలో ఉన్న అదే జుట్టు ఇప్పుడు రెండో స్వారీకి వస్తా ఉంది. సాతానుడు అనుకున్నాడంట వీళ్ళ పని అయిపోయింది అంటాడు. ఆమేన్. మీ పని అయిపోయింది అనుకున్నాడట. వాడికి తెలియదు ఏంటంటే మొలుతుందని. ఈ వర్తమానం పని అయిపోయింది, ఈ వర్తమానం సాక్షి చేసేసాను నేను, ఈ వర్తమానం క్లోజ్ అయిపోయింది అనుకున్నాడంట. కానీ ఆమేన్, సాకలు చేసేవారు సాకలు చేయనివ్వండి, బిషపిజం చేసేవాళ్ళు బిషపిజాలు చేయనివ్వండి. కానీ లిటిల్ వన్, ఆ చిన్నవాడితో నడిపించబడిన వాడు మాత్రము దీనుడైపోయాడు. ప్రభువా వన్స్ మోర్ లార్డ్, మరొక సారీ ప్రభువా, వన్స్ మోర్ లార్డ్, ఐ విల్ రైట్ దిస్ ట్రైల్ అగైన్. నాకు వన్స్ మోర్ లార్డ్, నాకు మరొక సారీ కావాలి ప్రభువా. దీనుడే ప్రార్థిస్తున్నాడు. ప్రవక్త కాలంలో ఉన్నటువంటి అదే అభిషేకము, ప్రవక్త కాలంలో అదే సూచక్రియలు నాకు మరలా కావాలి ప్రభువా, అంతకంటే ఎక్కువ కావాలి. అలాగే సంఘంలో ఉన్నాడు. ఏం జరుగుతుంది సారు? జుట్టు వస్తా ఉంది, జుట్టు వచ్చేస్తా ఉంది. మీకు సంగతి తెలుసా? పోగొట్టుకున్న శక్తి మరలా ప్రారంభించబడిపోయింది. హల్లెలూయా. ఈ చివరి దినాలలో పోగొట్టుకున్న మరీ శక్తి తన వధువులోకి మరలా ఇచ్చేస్తున్నాడు. అందుకే చివరి కాలపు వధువు చాలా బలమైనది, చివరి కాలపు వధువు చాలా శక్తివంతమైనది. జుట్టు పెరిగిందంటే బలం వచ్చేస్తుంది. 7 ఉరుములు వచ్చాయంటే మరలా బలం వచ్చేస్తుంది. 7 ముద్దలు బయలుపరచబడ్డాయంటే మరలా శక్తి వచ్చేస్తుంది. సంసోని జీవితంలో కళ్ళు లేవిక, కళ్ళు లేవు, కళ్ళు రావిక, కళ్ళు పని అయిపోయింది. దేవునికి స్తోత్రంగా లేవుని కాక కళ్ళు వెళ్ళిపోని, మళ్ళీ కళ్ళు ఏమి రావు, కానీ జుట్టు వస్తుంది. ఇప్పుడు కళ్ళుతో పని లేదు, కళ్ళుతో పని లేదు. ఆ కళ్ళుతో ఉన్నప్పుడు ఒక స్వారీ చేసేసాడు. అందుకేమన్నాడు, నేను వెళ్ళిపోవలసిన గడి వచ్చింది, ఇక నా పని అయిపోయింది, ఈ దారి గుండా మరొక స్వారీ ఉంటుంది. హల్లెలూయా. వెళ్ళిపోయాడు మన మొదటి స్వారీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు సంసోను? ఆమేన్. మళ్ళా స్ట్రెంత్ వస్తూ ఉంది, మరలా పవర్ వచ్చేస్తుంది, న్యూ క్రాప్. మీకు అర్థమవుతుందా? తన శక్తి మరలా వస్తుంది. పక్షిరాజుకి ఏమవుతుందో తెలుసా? తన జుట్టంతా ఊడిపోయినప్పుడు 1965 తర్వాత పక్షిరాజు జుట్టు అంతా ఊడిపోయింది. రాయికేసి కొట్టుకుంటా ఉంది. అన్నీ పీకిపోని గెద్ద అంటుందంట, దీని పని అయిపోయింది. రాబోంది అంటుందంట, నీ పని అయిపోయింది, నేనే సూపర్ డూపర్ అంటుందంట. ఇలా ఇలా చాలా రక్తాలు కారుతూ ఉందంట. ఎవరు? పక్షిరాజు. పక్షిరాజు దాని గోత్రం సంబంధించింది, సంసోను దాని గోత్రం సంబంధించిన వాడు. సంసోను ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, చివరి కాలపు వధువు ఒక పక్షిరాజు అయి ఉన్నాడు. 1965 తర్వాత పక్షిరాజుకి ఈకలన్నీ ఊడిపోయి రాబందున అవుతుందంట. నీ పని అయిపోయింది. ప్రవక్త ప్రవక్త అన్నారు కదా, పోయాడు. ఆమేన్. చూసావు, నీకు రక్తాలు కారుతున్నాయి, రాబోంది అంటుందండి, నీ పని అయిపోయిందని. తన పని ఏం చేస్తుంది? ఆమేన్. అనుకుంటుందంట రాయితో కొట్టుకుని చచ్చిపోద్దేమని. రాయికి పక్షిరాజుకు ఉన్న సంబంధం రాబోందికి డాకకే తెలియదు. ఈరోజు నీకు రాయికున్న సంబంధము ఏ పక్షికి తెలియదు. ఈరోజు ఈ ప్రత్యక్షతకి నీకున్న సంబంధము ఏ రాబందులకి, ఏ అవిశ్వాసులకి, ఏ వేషధాలకి తెలియదు. కొడుతుంది 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 కొడుతుంది. ఆమేన్. ఎందుకు కొడుతుందో అర్థం అవట్లేదు. ఏమవుతుంది? ముక్కు కూడా ఊడిపోయింది, ముక్కు అంట కూడా రక్తం వచ్చేస్తుంది. అనుకున్నది దీనికి నోరు లేదు, సింహం అంటుందంట, నన్ను ఎలా పట్టుకుంటూ చూస్తాను, లేతగా ఉంది ముక్కు. ఆ యొక్క కుందేలు అంటుందంట, ఎన్నోసార్లు అని వెంటాడావు కదా, నీకు ముక్కులే చూసావంటున్నది. జింక అంటుందంట, ఓహో ఓహో అంటుందంట.
వెయిట్ కూల్ డౌన్. ఆగుతాను నేను. నా జుట్టు వచ్చే వరకు ఆగుతాను. నా రెక్కల బలం ఏదో ఆగుతాను. నా ముక్కు స్ట్రాంగ్ అయ్యే వరకు ఆగుతాను. ఆ కారణమును బట్టి 1965 నుండి ఈ రోజు వరకు పక్షి రాజులు సిద్ధమవుతున్నాయి చివరి సారి చేయడానికి. ఎప్పుడైతే మళ్ళా బలం వస్తుందో, ఎప్పుడైతే శక్తి రెన్యూ అవుతుందో, మరలా వేటకు వెళ్తుంది. మునిపున్న శక్తి కంటే ఇప్పుడు రెండవ సారిలో ఇంకా బలంగా బతికెళ్తుంది, బలంగా తీస్తుంది ఆహారాన్ని. అనుకున్నవన్నీ నోర్లు మూసేస్తాయి. మునుపటి స్వారీ కంటే ఈ పక్షిరాజుకి రెండవ స్వారీ మోస్ట్ పవర్ఫుల్. ఈ చివరి దినాల్లో ఉన్న వధువుకి గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సంసోను అంటున్నాడు, ఎక్కడ పిల్లర్లు ఉన్నా అక్కడ నిలబెట్టి అంటున్నాడంట. ఎక్కడ తీసుకెళ్ళమంటున్నాడు? 2 పిల్లర్లు ఉన్న అక్కడ తీసుకెళ్ళన్నాడు. అర్థమవుతుందా? పిల్లర్ కాడ తీసుకెళ్ళమంటున్నాడంట. ఎస్ సార్, నువ్వు కరెక్ట్గా నిలబడ్డావు. ఆమేన్. కరెక్ట్గా నిలబడ్డానా? ఓకే ఓకే ఓకే, దేవుడికి మహిమ కలుగునుగా. సంసోను అంటున్నాడంట, నేను చచ్చే లోపల వీళ్ళ పండగ ఉండకూడదు, ఈ పిలిస్తులు ఉండకూడదు, మొత్తం నేను లేపేయాలి. మునిపడి చంపిన దానికంటే నేను ఇంకా ఎక్కువ చంపాలి. ఏంటా కోరిక? ఎక్కడుందా కోరిక? 7 ముద్రలు ఎప్పుడైతే వచ్చాయో అతని ఆలోచనలు మారిపోయాయి. 7 ఉరువులు పొందిన తర్వాత అతని ఉద్దేశాలు మారిపోయాయి. చిన్నగా లేవండోయ్, ఇంతకుముందు 1000 మందిని చంపాడు, ఆలోచన మారిపోయింది. సెకండ్ స్వారీలో, సెకండ్ రైడ్లో వధువు యొక్క ఆలోచనలు మారిపోతాయి. 1000 మంది కాదండోయ్, నేను ఇంకా ఎక్కువగా చంపాలి, మునుపున్న దానికంటే ఎక్కువ కార్యాలు చేయాలి. వధువుకు ఆలోచన వచ్చేసింది. హల్లెలూయా. నేను చచ్చే లోపల నేను సామాన్యంగా చచ్చిపోకూడదు. నేను చచ్చే లోపల హల్లెలూయా ఎక్కువ మందిని లేపేయాలి. వధువు అనుకుంటా ఉందండి. ఇప్పుడు నేను ఎత్తబాటులోకి వెళ్లే ముందు దేవుని ప్రవక్త అంటున్నాడు, వధువు ఎత్తబడే ముందు ఈ ప్రపంచాన్ని షేక్ చేసేసి, ఈ ప్రపంచాన్ని కుదిపేసి కనురెప్ప పాటలో వెళ్ళిపోతుంది. సంసోను చచ్చిపోయాడు కానీ ఈ చివరి దినాలలో వధువు చనిపోదు. ఆమె కొత్త శక్తితో పైకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎందుకు? మునుపున్న బలం కంటే మరింత బలం వచ్చేసింది. హల్లెలూయా. ఆ పక్షిరాజు 40 ఏళ్ళు బ్రతికి ముసలిదైపోయింది. నేను ముసలిదాన్లా ఉండడానికి ఇష్టపడలేదు. పక్షిరాజు ఎప్పుడు ముసలిదాన్లాగా ఉండడానికి ఇష్టపడదు. పక్షిరాజు ఎప్పుడు ముసలిదాన్లాగా ఉండడానికి ఇష్టపడదు. అది ఎప్పుడు కూడా యవ్వనం కోరుకుంటుంది. ఎందుకది? పక్షిరాజు ముందుగానే ఏదేను తోటలో చిన్న పిల్లడిగా తయారు చేయబడలేదు, అది ముసలివాడిగా తయారు చేయబడలేదు, అది ఒక యవ్వనస్తుడు వలె తయారు చేయబడింది. అందుకే పక్షిరాజుకి యవ్వనతనం అంటే ఇష్టము. హల్లెలూయా. నా శరీరం మారాలని ఎదురు చూస్తాను. మారింది. ప్రతి నోళ్ళు మోస్తా ఉంది. ఈ చివరి దినాల్లో వధువు ద్వారా అద్భుత కార్యాలు చేయడం, మహత్ కార్యాలు చేయడం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఈ లూథరన్ మెథడిస్ట్ బాప్టిస్ట్ సంఘ శాఖలన్నీ కూడా చూస్తాయి. ఈ గ్రామాన్ని షేక్ చేసి, చిలుకూరు టాటా బాయ్ బాయ్, నేను వెళ్ళిపోతున్నాను, నా మినిస్టర్ అయిపోయింది. నేను కళ్ళు లేవనుకుంటున్నావేమో. కళ్ళు ఉన్నప్పుడు 1000 మందిని చంపాడు. కళ్ళు వెళ్ళిపోయాక 3000 మందిని చంపాడు. ఈరోజు ప్రవక్త ఉన్న దానికంటే ఇప్పుడు ఇంకా అధికంగా చేసే కాలము. మరలా శక్తి వచ్చేసింది, మరలా అభిషేకం వచ్చేసింది, మరలా దేవుని యొక్క శక్తి వచ్చేసింది. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తున్నారు. దేవుని ఎరిగిన ప్రజలు, వాక్యమును కలిగి ఉన్న ప్రజలు, అభిషేకాన్ని కలిగి ఉన్న ప్రజలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అర్థమవుతుందా సహోదరులారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హెయిర్ పోయింది, శక్తి పోయింది, కళ్ళు పోయాయి, ఈ 3 కోల్పోయాం. మిగతా 2 వచ్చే కానీ కళ్ళు రాలేదు. ఈరోజు వధువి కూడా ప్రవక్త రాడు కానీ ప్రవక్త విలియం బ్రానమ్ కాలంలో ఉన్న అదే శక్తి, అదే అభిషేకము, అదే బలము, అదే కార్యాలు మరలా సామాన్యమైన నాకు
గుడ్డోడుగా కనబడుతున్న నాకు, బలహీనుడిగా కనబడుతున్న నాకు, కృంగిన వాడిగా కనబడుతున్న నాకు మునుపటి కంటే అధికమైన కార్యాలను దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించబడబోతున్నాడు. ఏ దైవం నిలబడలేదు, ఏ పాతాళము నిలబడలేదు, ఏ వ్యాధులు నిలబడలేవు, మరణము నిలబడలేదు. కను రెప్పపాటులో మార్పు చెంది శత్రువుని హతమార్చి మనం పైకి వెళ్ళబోతున్నాము. మరణమును జయించి మనం పైకి వెళ్ళబోతున్నాము. దిస్ ఈజ్ అవర్ మినిస్ట్రీ. దిస్ ఈజ్ అవర్ మినిస్ట్రీ. మొదటి స్వారీ కంటే కడపడి స్వారీలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు. సంసోను చేస్తే కళ్ళు లేకపోయినా అన్ని కార్యాలు చేస్తే, ఇప్పుడు ప్రవక్త లేకపోయినా ప్రవక్త కంటే ఎక్కువ కార్యాలు చేసేటటువంటి చివరి కాలంలో ఒక వధువు ఇక్కడ ఉందని నమ్ముతున్నాను. దేవుడు అలాంటి అభిషేకం నీకు ఇచ్చును గాక. 7 రోజుల అభిషేకం నీకు ఇచ్చును గాక. ఓ గొప్ప శక్తి నీకు ఇచ్చును గాక. ఓ ప్రత్యక్షత నీకు ఇచ్చును గాక. సంపూర్ణ వాక్యం నీకు ఇచ్చును గాక. ఓ శత్రువుని ఓడించి ఆ గొప్ప ఎత్తబాటులో నువ్వు వెళ్ళిపోదువు గాక. మే గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు సర్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం పిల్లరా. ఈ రాత్రి కాలంలో అందరూ లేచి నిలబడాలి. బయట ఉన్న వారు కూడా లోపలికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బయట ఉన్న వారు కూడా లోపలికి రండి. చేతులెత్తి. దేవుడు మనతో మాట్లాడాడు. ఓ ఈ రాత్రి గొప్ప అభిషేకాన్ని నేను చూస్తా ఉన్నాను పిల్లారా. మీరు చూస్తున్నారా? మీరు చూస్తున్నారా పిల్లారా? మనలో ఉండటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరలా మనలో ఉండి స్వారీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవే చివరి కాలపు వధువై ఉన్నావు. నీవే చివరి కాలపు వధువై ఉన్నావు. ఈ రాత్రి ఎంతమంది గుర్తించారు పిల్లారా? ఎంతమంది గుర్తించారు? నీ ద్వారా ఒక పరిచర్య జరగాలి. నీ ద్వారా ఒక స్వారీ జరగాలి. ఒక చెక్ చేయబోతా ఉన్నాం. భూమిని తల్లకిందులు చేసేవారు మన గ్రామంలో ఉన్నారు, మన పట్టణంలో ఉన్నారు, మన వీధిలో ఉన్నారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నావా సోదరుడా? ఆ గొప్ప అభిషేకము, గొప్ప అభిషేకం వస్తా ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రాత్రి ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎంతమంది సంతోషిస్తున్నారు? ప్రవక్త రాడు, ప్రవక్త కన్ను 65లోనే పోయింది, కానీ అభిషేకం వస్తా ఉంది. ఇదిగో మరలా ఇంట్రికలు మలుస్తున్నాయి. అభిషేకించబడుతున్నాడు. మునిపటి పరిచర్య కంటే గొప్ప పరిచర్య. గుడ్డివాడు కన్నులు తెరవడబోతున్నాయి. గుడ్డివాడు నడవబోతున్నాడు. చనిపోయారు, లేవబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈ రాత్రి మనతో మాట్లాడా? మీ జీవితాలు సమర్పించుకుంటారా? కొంతమంది కొత్తగా వచ్చారు, నీకు అర్థం కాకపోవచ్చు, కానీ సోదరుడా సోదరి ఇది నమ్ము, ఇది నమ్ము. నమ్మాలి. నువ్వు నమ్మవలసినది ఇదేదో శక్తి లేనిది కాదు. ఇది శక్తి కలిగిన వాక్యం, పునరుద్ధరించబడిన వాక్యం, అభిషేకించబడిన వాక్యం. నా సోదరుడు రాత్రి నీతో మాట్లాడాడు. నా సోదరుడు నీతో మాట్లాడాడు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది. నువ్వు బలహీనుడివే, బలహీనురాలివే, నువ్వు పాపివే, నువ్వు నీచుడివే. దేవుని రక్షించాడు. దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని కొరకు రక్తం కాచాడు. దేవుడిని విమోచించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు పిల్లారా? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమందికి ఆ పక్షిరాజు అభిషేకం కావాలి? సింహం మేళం చేసిన, కుందేలు నవ్వినా, ఎలుగు బంటి వికసించిన నా సోదరుడా, నా సోదరి, ఇది అభిషేకించబడిన సమయంలో ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉంది? మీ తలలు పైకెత్తుకోండి. శరీర మార్పు జరగబోతుంది. ఇద్దరు తిరగలు సిరుతుండగా ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు మంచం మీద ఉండగా ఒకరు ఎడవబడతారు, ఒకరు ఎత్తబడతారు.
ఇద్దరు కోత కోస్తుండగా ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఏడో పడతారు. ఇదే సమయం. గమనిస్తున్నావా? 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 తింటున్నావా? ఈ రొట్టె తింటున్నావా? వాక్యాన్ని తినండి, ముద్రలు తినండి. 7 ముద్రలు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాయి, ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాయి. అపోస్తుల బోధ కొంతవరకే, కొంతవరకే. నేను ఎత్తబడే విశ్వాసంలో తీసుకెళ్ళడానికి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఓహో, ఈ రాత్రి మీ జీవితాలు దేవుని సమర్పించుకుంటారా? సమర్పించుకుంటారా? మళ్ళా డెడికేషన్ చేసుకుంటారా? ఎంతమందికి ఎత్తబడాలని ఉంది? ఆవల గట్టుకు వెళ్ళిపోవాలని ఎంతమందికి ఉంది? ఆ పరిశుద్ధులను చూడాలని ఎంతమందికి ఉంది? అబ్రహాముతో కరసాలం చేయాలని, ఆ రెబెకాతో మాట్లాడాలని, ఆ ఎస్తేరుతో మాట్లాడాలని, ఆ మరియమ్మతో మాట్లాడాలని. మరియమ్మ, ఏ విధంగా అభిషేకించబడ్డావు? ఆ నిందలు ఎలా మోసావమ్మా? ఆ నిందలు ఎలా భరించావమ్మా? ఓ, గమనిస్తున్నారా? గమనిస్తున్నావా? బలహీనులుగా ఉన్న సోదరుడా, బలహీనురాలు అయిపోతున్న సహోదరి, ఈ రాత్రి నిన్ను ఉజ్జీవింప చేయటానికి, నీవెవరో గుర్తు చేయటానికి, ఆ ఛాయలలో, ఆ గుర్తులలో నీవు దాగున్నావు. నీ అభిషేకం ఉంది. పొందుకుంటావా ఈ రాత్రి? శాంసన్ అడిగాడా? కేవలం మరొక్కసారి, కేవలం మరొకసారి సమర్పించుకుంటారా? అయ్యా, యవనస్తులకు గోడకు జారపడకండి, గోడకు జారపడకండి. డెడికేషన్ చేసుకోండి, డెడికేషన్ చేసుకోండి. సమర్పించుకుంటే ఆయన నీలోకి వస్తాడు. ఆయన ఆ పావురం నీ మీదకి వస్తుంది, ఆ అభిషేకం నీలోకి వస్తుంది. నేను మీతోనూ, నేను మీలోనూ, మీరు నాలోనూ ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ గ్రామాన్ని షేక్ చేయబోతున్నాం మనం. ఓ, ఈ ప్రాంతాన్ని షేక్ చేయబోతా ఉన్నాం. ఇప్పటికే మన మీద టార్గెట్ ఉంది, ఇప్పటికే లెక్కలు ఉన్నాయి. ఓ, దేవుడి స్థలం మంది పని చేస్తా ఉన్నాడు. సోదరుడు గుర్తించావా? సహోదరి గుర్తించావా? సమర్పించుకుందాం. ప్రభువా, కేవలం ఒక్కసారి, ప్రభువా, కేవలం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా, చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా, కేవలం పాడదాం, డెడికేషన్ చేసుకుందాం. నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. ప్రభువాకే స్వార్థ చేయకుండా, ప్రార్థన చేయకుండా మర్చిపోయావా? నీ అన్నింటిని మర్చిపోయావా? బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో, పట్టబడి తిని, పట్టబడి అవిధేయ సేవకుడిగా నిలచితి, అపజయపు అంచుల నిలచియుంటిని. కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి
బలపరచి స్థిరపరచుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి. తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని, తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని. మునుపటి శక్తిని మరలాయింపు, మునుపటి శక్తిని మరలాయింపు. ఈ మత కోటను నీకు చేదన్. ఆమేన్. విశ్వాస వీరునిగా నిలచేదన్. కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి. నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నాకు జయమిచ్చి నడిపించుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి. జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా. నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ఈ రాత్రి సమర్పించుకుంటారు? ప్రార్థన చేయకుండా జారిపోతున్నావేమో, తలహీనుడు అయిపోతున్నావేమో, లోకాన్ని ఆశించి శక్తి పోగొట్టుకున్నావేమో, అభిషేకాన్ని పోగొట్టుకున్నావేమో, 7 ముద్రలు పోగొట్టుకుంటున్నావు, ఆ ఉరుములు పోగొట్టుకుంటున్నావు, అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. మరలా నిన్ను ఉజ్జీంపచేయడానికి ఈ రాత్రి నీ కొరకే కూటాన్ని ఏర్పాటు చేశాడు. నీ కొరకే సహోదరుడా, నీ కొరకే సిస్టర్, నీ కొరకే యవనస్తుడా, నీ కొరకే యవనస్తురాలా. సమర్పించుకుంటారా? ఆ శాంసన్ సమర్పించుకున్నాడు, మరలా శక్తి పొందుకున్నాడు, గొప్ప షేక్ చేసేసాడు. అక్కడ కళ్ళున్నప్పుడేమో 1000 మందిని చంపాడు, కళ్ళు పోయిన తర్వాత 3000 మందికి పైనే చంపాడు. ఓ రెండో స్వారీలో వధువు గొప్ప కార్యాలు చేయబోతుంది. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎంతమంది సమర్పించుకుంటారు? ఎంతమంది మారు మనసు పొందుతారు? దేవుని సమర్పించుకుని నిజంగా మీ చేతులు దించేయండి, మీ చేతులు దించేయండి. అందరూ మీ చేతులు దించి ఒకసారి నా మాటలు వినండి. ఇప్పుడు పాస్టర్ గారు ఈ రాత్రి దైవజనుల నుంచి నాతో మాట్లాడాడు. ఈ రాత్రి నాకు అర్థమైంది, మరలా ఆ శక్తిని పోగొట్టుకున్నాను నేను. ఈ రాత్రి ఆ శక్తిని పొందుకోవడానికి మరలా నాకు మార్గం తెరిచాడు. ఈ రాత్రి నాతోనే మాట్లాడాడు. ఈ మెసేజ్ నాదే. ఈరోజు నా పొరపాట్లు ఎత్తాడు, నేను చేయవలసింది మర్చిపోయాను, నా స్థానాన్ని విడిచిపెట్టేశాను నేను. ఈ రాత్రి మరలా దేవుని కృప ద్వారా ఆయన నాకు ఇస్తున్నాడని నాకు అర్థమైంది. దైవజనుడా నా కోసం ప్రార్థన చేస్తావా? దైవజనుడా నా కోసం ప్రార్థన చేస్తావా అని మీ చేతులు ఎత్తితే సేవకునిగా నేను ప్రార్థన. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మేము ఇలా చెప్తున్నప్పుడు కళ్ళు తెరిచి చూడకండి, అలాగా కళ్ళు మూసుకునే ఉన్నాడు. కళ్ళు తెరవకూడదు. తెలుసా మీకు? కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దెయ్యాలు కూడా ఇక్కడే ఉంటాయండి. కళ్ళు మూయకుండా ఎవరైతే కళ్ళు తెరుతున్నారో దెయ్యాలు అందులో దూరతాయంట.
అర్థమైందా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించును గాక. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడినందుకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆయనే మీ హస్తములు పట్టుకును గాక. దేవుడి ఆ మేడగది అభిషేకంతో మిమ్మల్ని నింపును గాక. ఓ మీ ఇంట్లోకి వెళ్తున్న మీ హృదయములు మండును గాక. దేవుడి మిమ్మల్ని దర్శించును గాక. ఓ ఈ లోకములో గొప్ప పక్షిరాజు ఆత్మ కలిగి ఓ దేవుని కొరకు నిలుచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి కాలంలో తిరిగి మరలా ఈ చిన్న సంఘాన్ని ప్రేమించి కొద్దిమందిగా కూడుకున్నాం. మా బిడ్డలు అనేకులు ఈ రాత్రి ఈ అభిషేకాన్ని పోగొట్టుకున్నారు, ఈ ఆనందాన్ని పోగొట్టుకున్నారు. కొందరైతే ఈ రాత్రి చాలా దూరం నుంచి వచ్చి నాయన నీ యొక్క దీవెనలు పొందుకున్నారు ప్రభువా, నీ అభిషేకాన్ని పొందుకున్నారు నాయన. ఓ ప్రభువా, ఈ దినమును దాన్ని గుర్చిన వర్తమానమును గుర్తించమని చెప్పావు తండ్రి. ఓ ప్రభువా, ఇదిగో నాయన సంఘం ఏ రీతిగా మోసపోతుందో, ఏ రీతిగా కళ్ళు పోయినాయో, అభిషేకాన్ని పోగొట్టుకుంటుందో నువ్వు తెలియజేసావు నాయన. తిరిగి రెండవసారి ఉంది. ఈ రెండవసారిలో ఇదిగో వధువు ఏ విధంగా పని చేయబోతుందో, మరలా నీ ఆత్మ ఏ రీతిగా పని చేయబోతుందో చాలా స్పష్టంగా మాకు నేర్పించావు. ఇదిగో ఆ మాటలు విని ఓ దానికి ప్రేరేపించబడిన వారై, ఆత్మచేత ఆకర్షించబడిన వారై వారి హస్తములు పైకెత్తారు నాయన. నేను కళ్ళతో వారి హస్తాలే చూశాను, కానీ వారి హృదయాలు చూసావు నాయన. వారి సమర్పణ చూసావు. ఓ నాయకుడా, మా యజమాని, మా విమోచకుడా, వారిని పట్టుకోండి నాయన, బలపరచండి నాయన. ఓ నీ ఆత్మతో నింపండి నాయన. ఓ శాంసోను ఏ రీతిగా షేక్ చేశాడో ఆ విధంగా మా కుటుంబాల్లో మేము ముందుముగాక, మా సంఘములో ముందుముగాక, మా గ్రామాల్లో ముందుముగాక, మా పట్టణాల్లో ముందుముగాక. ఓ ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు బలపరచండి. కొందరు చేతులు ఎత్తలేదు నాయన, భయపడో సిగ్గుపడో, కానీ వారి హృదయంలో అనుకున్నారు నాయన. నువ్వు చూసా ప్రభువా, వారిని కూడా మీరు బలపరచండి. ఓ వారు కూడా మారు మనసు పొందాలనుకుంటున్నారు, వారు కూడా ఈ వాక్యాన్ని స్వీకరించాలనుకుంటున్నారు, ఇది సత్యమని మనసులో అనుకుంటున్నారు. వారిని కూడా బలపరిచిన ఆయన బంధకాల నుంచి విడిపించండి, లోకం నుంచి విడిపించండి. ఓ నీ వాక్యమే మమ్మల్ని ఆవలగట్టుకు చేర్చేది, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మాకు ఆశ్రయము. నిశ్చయంగా నాయన బిడ్డలు బలపరుచు నాయన. ఇంతవరకు వాక్యం అందించిన నీ సేవకుడు నిశ్చయాల గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. తన భార్యను బట్టి, బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన మరి సహోదరి దయామణి గారిని బట్టి కూడా నువ్వు వందనాలు దేవా. ఆ కుటుంబాన్ని కూడా దీవించిన ఆయన, ఆ బిడ్డను కూడా మీరు బలపరచు ప్రభు. ఇంకను సంఘము కొరకు ప్రార్థించే తల్లిగా ఉంచండి. ఓ ఆ బిడ్డను దీవించున ఆయన. వారి తల్లి గారిని కూడా జ్ఞాపం చేసుకోండి. ఓ వారి మధ్యలు జ్ఞాపం చేసుకోండి, వారి తోటి కోడలను జ్ఞాపం చేసుకోండి, ఇచ్చిన కుమార్తెను జ్ఞాపం చేసుకోండి. ఓ ఇదిగో యవనస్తుడైన సేవకుని ఎనుక నీ బిడ్డలు ఉన్నారు ప్రభు. ఓ ప్రార్థనా సహకారం వాళ్ళు అందించుదురుగాక. ఓ యెహోషువ లాంటి పరిచర్య అక్కడ జరుగునుగాక. ఓ దేవా, ఇదిగో నాయన ఆ బిడ్డ నాయన ఇచ్చిన ఆ వాక్యాన్ని బట్టి నాయన ఇక ఈ ప్రాంతంలో మారుమూల ఉన్న చిన్న వధువుకి సహాయం చేయటానికి నీ కుమారుడు నడిపించావు నాయన. ఉదయకాలంలో యవనస్తులతో మీరు మాట్లాడారు, అనేక మంది ఆనందించారయ్యా. ఈ రాత్రి సంఘముతో కూడా మాట్లాడావు. నీ కుమారుని దీవించండి, బలపరచండి, మా పరిచర్యను కూడా దీవించిన ఆయన. ఓ ఈ ప్రాంతాన్ని రక్షించండి. ఈ గ్రామంలో గొర్రెపిల్ల జీవవర్గంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారిని ఆకర్షించండి ఆయన. మైక్ శబ్దం ద్వారా నీ బిడ్డలు వింటున్నారు తండ్రి, వారిని కూడా దీవించిన ఆయన, వారిని కూడా బలపరచిన ఆయన. వారికి ఉన్న రోగాల నుంచి విడిపించండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి. వారికి మారు మనసు పొందుదురుగాక. ఓ ఈ సత్యాన్ని అంగీకరించుదురుగాక. ఓ మమ్మల్ని ఎవరైతే శత్రువులుగా చూస్తున్నారో నాయన వారిని క్షమించు నాయన. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. తప్పుగా వారిని విడిపించండి. ఈ చిన్న పరిచయం దీవించిన ఆయన ఉదయం నుండి ఈ సమయం వరకు సంఘ బిడ్డలంతో పరిచయం చేశారు.
పరిచయం చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరికైతే మరి పరిచయం చెంపామో వారి కుటుంబాలతో సహా వచ్చి పరిచయం చేశారు. బిడ్డలు దీవించు నాయన, బలపరచండి తండ్రి. ఓ నాయన, గుప్పులు విప్పిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారిని బలపరచండి నాయన. ఇదిగో తిరిగి ఎవరింటికి వారు వెళ్తా ఉన్నారు. ఇదిగో నాయన లక్కవరం ప్రాంతం మరలా తిరిగి బిడ్డలు వెళ్తున్నారు నాయన. వారి ఇంటికి చేరేంత వరకు నీ కృప వారితో ఉండును గాక. అలాగే మా సంఘ బిడ్డలు కూడా పరిచర్య చేసి వాళ్ళ గృహాలకు వెళ్ళబోతున్నారు. వారితో నీ కృప ఉండును గాక. వారిని బలపరచండి నాయన. ప్రత్యేకంగా యవనస్తులను దీవించండి, చంటి పిల్లలను దీవించండి, పెద్దవారిని దీవించండి. ఓ ఇక్కడ పరిచర్య చేస్తున్న సేవకుని కుటుంబంతో ఉండండి. ఓ వారిని కూడా మీరు బలపరచు నాయన. ఇంకను ఈ సేవ విస్తరించబడును గాక. ఓ మా సరిహద్దులు విశాలపరచు నాయన. తప్పగా కొందరు బలహీనులుగా ఉన్నారు. యేసుక్రీస్తు నామములో ఈ కూడికల ద్వారా వారిని స్వస్థపరచవని నమ్ముతున్నాను, వారిని బలపరచవని నమ్ముతున్నాను నాయన. ఓ సార్వత్రిక వధువుని జ్ఞాపం చేసుకోండి. ఈ పరిచర్యలో ఉన్న 5 అంతల పరిచర్యలో ఉన్న దైవజనులందరూ దీవించండి, బలపరచండి. నీ చిత్తమైతే, నీ రాకాల్సిమైతే మరొకసారి ఇలా కూడుకుని కృపను దయచేయండి. నీ రాకే వచ్చినట్లయితే ఆవలగట్లో కలుసుకుని నీ నామాన్ని మహింపచ్చే కృప దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఎత్తబడి అంతవరకును ఆయన ఆత్మచేత మనలందరినీ ముద్రించి గొప్ప ఎత్తబడే విశ్వాసం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించునుగాక.